నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. జగిత్యాల పట్టణంలో ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ అడవల జ్యోతి లక్ష్మణ్ జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా ఫిల్టర్ బెడ్ నుండి కొత్త బస్టాండ్ ట్యాంక్ తాగునీటిని సరఫరా చేసే పైప్ లైన్ లీక్ కావడంతో మరమ్మతుల నిమిత్తం జగిత్యాల పట్టణ ప్రజలకు 3 రోజుల పలు వార్డులకు త్రాగునీటి సరఫరా నిలిపేయడం జరిగింది. పైప్ లైన్ పనులు పురోగతిని పరిశీలించి అధికారులకు త్వరగా మరమ్మతులు చేయాలని, అలాగే పట్టణ ప్రజలకు ఎలాంటి త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పట్టణ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఒక ఫోన్ కాల్ తో ఇంటి వద్దకే ట్యాంకర్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జగిత్యాల పట్టణ ప్రజలందరికీ తాగునీరు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి ఈరోజు కొత్త బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఇక్కడ పైప్ లైన్ పగలడం జరిగింది. సో దాని రీతినే 3 రోజులు త్రాగునీటికి అంతరాయం కలగనుంది కాబట్టి ఇక్కడ ఏఈ గారికి, మిషన్ భగీరథ ఏఈ గారికి కానీ సిబ్బందికి కానీ తొందరగా రిపేర్ అవ్వాలని ఆదేశించడం జరిగింది. ఎందుకంటే ఇంకా లేట్ చేస్తున్న కొద్ది లేట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి తొందరగా పూర్తి చేసుకుంటే ప్రతి ఒక్కరికి నీరు తొందరగా అందించవచ్చు అని చెప్పేసి మేము ఇక్కడ ఆదేశించడం జరిగింది. తొందరగా పూర్తి చేసుకోవాలి రిపేర్ పనులు అని చెప్పేసి. అలాగే 3 రోజులు దయచేసి అందరూ వాటర్ని పొదుపుగా వాడుకోవాలి. ఎందుకంటే మీకు ఎవరికి వాటర్ ప్రధాన సమస్య కాబట్టి ఎవరైనా కొంచెం పొదుపుగా వాడుకుంటే 3 రోజులు మనకి అవసరాలు తీర్చుకోవచ్చు. అలాగే ఇంకా ఎవరికి అయినా కానీ వార్డులలో వాటర్ అవసరమైతే, త్రాగునీరు కానీ ఎలాంటి వాటర్ అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఒక ఫోన్ కాల్ చేయండి. ఆ ఫోన్ కాల్ తోటి ఎవరికైనా ట్యాంకర్లు పంపిస్తాము. ప్రతి ఒక్కరికి దయచేసి ఇది గమనించగలరు. ఎవరికి అయినా కానీ ట్యాంకర్ అవసరం పడితే ఖచ్చితంగా చెప్పండి. మీ కౌన్సిలర్ ద్వారా అయినా మాకైనా కానీ చెప్పండి, మేము ఖచ్చితంగా పంపిస్తాము. కానీ ఈ 3 రోజులు మాత్రం కొంచెం వాటర్ని పొదుపుగా వాడుకోండి. ఇంకా తొందరగా అయ్యేలా మేము చేస్తాము. తొందరగా రిపేర్ చేయించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.